అమ్మగారికి మరి దైవ సేవకులందరికీ నా ప్రత్యేక వందనములు, మరి సంఘానికి నా ప్రత్యేక వందనములు. మాది మరి విజయవాడ ఏలూరండి. మరి మాకు అమ్మగారు మరి లక్ష్మీ ఆంటీ గారని మరి ఆంటీ గారి ద్వారా మాకు పరిచయం. ఇలా పరలోక దర్శనం ఇలా యూట్యూబ్లో వస్తాయి. ఖమ్మం అమ్మగారు మీరు చూడండి ఒకసారి, చాలా బాగుంటాయి అది అన్నారు. సరే మేము సరే చూస్తాంలే అనుకున్నాం. కానీ తర్వాత చూసిన తర్వాత యూట్యూబ్లో మరి అమ్మగారి దర్శనాలు, ఆ అమ్మగారి యూట్యూబ్ వీడియోస్, మరి నిజంగా అసలు అమ్మగారు మాట్లాడుతుంటే మాకు నిజంగా పరలోకం వెళ్ళినట్టు, అసలు అంత వివరంగా అసలు అంటే మనం ఏదో చూస్తాం చెప్తాం వింటాం, కానీ అసలు అమ్మగారు చెప్తుంటే నిజంగా మనం కూడా పరలోకి వెళ్ళిపోయినట్టు, మరి అంత వివరంగా అంత దర్శనంగా అసలు నిజంగా దేవుడే వచ్చి మాట్లాడుతున్నట్టు మాకు చాలా సంతోషం వేసేది. మరి ఎప్పుడైనా కానీ ఖమ్మం వెళ్ళాలి, మనం కూడా మందిరంకి వెళ్ళాలి, అమ్మగారితో ప్రేయర్ చేయించుకోవాలనుకున్నాం. అలాగే ఖమ్మం కూడా వెళ్ళాం. మరి ఖమ్మం కూడా వెళ్ళి అలాగే ప్రేయర్ చేయించుకున్నాం. అలాగే ఇక్కడ విజయవాడలో మీటింగ్స్ పెడుతున్నప్పుడు మేము కూడా ఇక్కడ మీటింగ్స్కి వచ్చాం. మరి అప్పటి నుంచి అమ్మగారితో మాకు పరిచయం. మరి ఎప్పుడైనా కానీ ఏదైనా సమస్య వచ్చినా మేము మరి అమ్మగారికి ప్రేయర్ చేయించుకునే వాళ్ళం, మరి ప్రతి సమస్య గురించి చెప్పుకునే వాళ్ళం. అలాగే మరి మా అత్తయ్య గారిది మరి చాలా సంవత్సరాల నుంచి కొంచెం పొలం విషయంలో చాలా సంవత్సరాల నుంచి నలిగిపోతున్నారు. మరి ఒక ఊరి గోకవరం పొలం అయితే మరి కోర్టులో ఉంది, చాలా సంవత్సరాలుగా కోర్టు వాయిదాలు జరుగుతున్నాయి. అలాగే ఇంకో పొలం అయితే వేలూరు దగ్గరే అన్నమాట. మరి అతను కౌలుకి ఇచ్చాం, అది చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. అంటే మాకు ఏంటంటే ఆరునాడు పెద్దలు ఇచ్చారు కాబట్టి మేము కూడా అంతగా పట్టించుకోవాలి. చాలా 30 సంవత్సరాల పైనుంచి చేస్తున్నాడు. ఈ రోజుల్లో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేస్తేనే ఆ పొలం మాదే అని లాక్కేసుకుంటున్నారు. అంత భయంకరమైన ఉన్నాయి. సరే ఎందుకైనా మంచిది, 30 సంవత్సరాలు అయిపోయింది బాబో, ఎందుకులే అతను మార్పిచ్చేద్దాం అనుకున్నాం. మేము ఇతని కోర్టు వాయిదా జరుగుతుంది, ఇక్కడ కౌలు రైతు. ఈ 2 పొలాల గురించి చాలా మరి నలిగిపోతున్నప్పుడు మేము అమ్మగారికి ఫోన్ చేసి మరి ప్రేయర్ చేయించుకున్నాం. మరి అమ్మగారు దేవుడు మాట్లాడి, అమ్మ ఒక పొలం అయితే మీకు అప్పచెప్పేస్తారు, ఒక పొలం అయితే మీకు అడ్డగిస్తారు, కానీ సమాధానం వస్తుంది అని ప్రార్థన చేసుకున్నాను. నిజంగా దేవుడు మరి అమ్మగారి ద్వారా అలా మాట్లాడి మరి నిజంగానే కోర్టులో మరి ఆ తీర్పు మా పక్షాన్ని రావటం, మరి ఆ గోకవరం పొలం మా చేతికి అప్పగించడం, మరి దేవుడు మంచి గొప్ప కార్యం చేశారు. అలాగే ఇంకో ఏలూరులో మరి కోడేల దగ్గర పొలం, ఆ కౌలు రైతు అన్నా కదా 30 సంవత్సరాల నుంచి, మరి అతనైతే నేను తప్పుకోను అన్నాడు. నేను తప్పుకోను, నాకు డబ్బులు ఇస్తే నేను తప్పుకుంటాని ఆ ఊరి జనం మరి రైతులంతా అడ్డగించేశారు. ఎకరానికి ₹1,00,000 అడిగేశారు. అడ్డగించేసి ఎకరం ₹1,00,000 అంటే మా దగ్గర 6 ఎకరాలు ఉంది, 6 లక్షలు ఇస్తే నేను తప్పుకుంటా, లేకపోతే నేను తప్పుకోను అన్నాడు. ఎంత పెద్ద గొడవ చేసి వీళ్ళ దగ్గర చేసేప్పటికి మళ్ళీ అమ్మగారితో ప్రేయర్ చేయించుకుంటే ఏం పర్లేదమ్మా మంచి సమాధానం వస్తుంది అన్నారు. దేవుని మరి కృపను బట్టి మరి తక్కువ డబ్బులతోనే మరి అతను తప్పుకుని మరి 2 పొలాలు మరి మాకు దేవుడు మరి అనుగ్రహించినందుకు మరి ఈ చిన్న శాసనం దేవుడు దీవించును గాక. ఆమేన్.